లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ డైరెక్ట్ గా చూడొద్దు, దానివల్ల మనకు ఐకి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ యూవీ రేస్ అనేది మన డైరెక్ట్ గా స్కిన్ పైన పడొద్దు. సో అంటే ఎక్కువగా ఇది పిల్లలు అవి ఇవి చూస్తుంటారు కదా, వాళ్ళకి చాలా దూరంగా ఉంచండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే ఈ యాంటీవైరస్ అండ్ బ్యాక్టీరియా కిల్ బాక్స్. టోటల్గా ఇది డిఐవై బాక్స్, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ బాక్స్. టోటల్గా ఈ బాక్స్ని నేను కొన్ని కాంపోనెంట్స్ తెప్పించి నేనే సొంతంగా తయారు చేశాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ బాక్స్ అందరికీ యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీని వైరస్ అండ్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అండ్ మీరు డ్రింకింగ్ చేసే వాటర్ని కూడా ప్యూరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ని, వైరస్ని ఇది ఈజీగా కిల్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, లేకపోతే అవి కీ చైన్స్ అవి ఇవి అన్ని టచ్ చేస్తాం కదా, మన రెగ్యులర్ థింగ్స్ అన్నిటిని బయటకు వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఈ బాక్స్ కింద పెట్టేస్తే టోటల్గా ఇది వైరస్ ఫ్రీ, బ్యాక్టీరియా ఫ్రీ అయిపోతుంది. అదే ఈ డిఐవై ప్రోడక్ట్, ఈ బాక్స్ టోటల్గా. ఇంకా లేట్ చేయకుండా మనం టోటల్గా బాక్స్ ఎలా తయారు చేసామో అవన్నీ మనం చూద్దాం. మీరు వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్లో టోటల్గా మనకు 4 థింగ్స్ రిక్వైర్డ్ అవుతాయి. ఒకటి మనకు ఇది యూవీ ల్యాంప్ అన్నట్టు ఇందులో ఉన్నది ఇది. అండ్ దాంతోపాటు ఇందులో మనకు ఒక యూవీ ల్యాంప్కి కనెక్ట్ చేయడానికి ఒక అడాప్టర్ ఉంది, ఇది రిక్వైర్డ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకు ఇంకా 2 థింగ్స్ రిక్వైర్డ్ అవుతాయి. అది ఒక మనకు కార్డ్బోర్డ్ బాక్స్, అండ్ దాంతోపాటు మనకు సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఫుడ్ గ్రేడ్ సిల్వర్ ఫాయిల్ అనేది మనకు బయట దొరుకుతుంది షాప్స్లో, నార్మల్గా స్వీట్ షాప్స్లో కానీ, లేకపోతే మన ప్లాస్టిక్ ఇవి ప్లేట్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి కదా, డిస్పోజబుల్ థింగ్స్, ఆ షాప్స్లో మనకు ఇవి ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఆ షాప్లో మీరు తీసుకోవచ్చు. 4 థింగ్స్ యూజ్ చేసి టోటల్గా మనం ఈవీ ప్రొటెక్షన్ బాక్స్ని తయారు చేద్దాము. అవి కూడా చూపిస్తాను మీకు. సో ఈ బాక్స్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇందులో మనకు సిల్వర్ ఫాయిల్ ఉంది. టోటల్గా మనకి ఇలా వస్తుంది బయట షాప్లో తీసుకుంటే సిల్వర్ ఫాయిల్ బండిల్. ఈ బండిల్లో కొంచెం సిల్వర్ ఫాయిల్ మనం యూజ్ చేద్దాం బాక్స్కి లోపలంతా స్టిక్ చేయడానికి. టోటల్గా ఈ 4 థింగ్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు ప్రాసెస్ అంతా చేద్దాము. దానికంటే ముందు మనం ఈ 2 ప్రొడక్ట్స్ మనకు అమెజాన్ నుంచి బాక్స్ వచ్చాయి కదా, వీటిని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఇందులో మనకు యూవీ ల్యాంప్ వచ్చింది ఓస్ట్రామ్ వాళ్ళది. అండ్ మనకు ఫిలిప్స్ అండ్ వేరే ఇతర బ్రాండ్స్లో కూడా మనకు ఈ యూవీ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీ బడ్జెట్ని బట్టి, మీకు అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు. ఇది టోటల్గా ఓస్ట్రామ్ బ్రాండ్ది. సో ఇది యూవీ ల్యాంప్, ఇది 11 వాట్స్ యూవీ ల్యాంప్. మనకు టోటల్గా ఇలా ఉంటుంది. దీనికి స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా ఇందులో మనకు ఎల్ఈడి టైప్ కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ ఎల్ఈడి టైప్కి అంత ఎక్కువగా మనకు స్ప్రెడ్డింగ్ రేంజ్ ఉండదు కాబట్టి నేను ఈ టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేస్తే దీనికోసం నేను ఇంకో అడాప్టర్ తీసుకున్నాను, ఈవీ అడాప్టర్, ఈ ల్యాంప్ కోసము. ఇది ఆ యూవీ అడాప్టర్. ఈ అడాప్టర్కి ఏంటంటే 2 సైడ్స్ మనకు ఈ ల్యాంప్ని కనెక్ట్ చేసుకోవడానికి ప్లగిన్స్ ఉంటాయి. ఈజీగా మనం ల్యాంప్ని కనెక్ట్ చేయొచ్చు. ఇలా 2 సైడ్స్ మనకు ఈ ల్యాంప్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. ఏదైనా పవర్ సప్లై సాకెట్ యాడ్ చేసుకుంటే కదా సెట్ అయిపోతుంది. 2 థింగ్స్ మనకు కావాల్సినవి. నెక్స్ట్ మీకు చూపించినట్టుగా సిల్వర్ ఫాయిల్ అండ్ బాక్స్. ఇంకా లైట్ చేయకుండా మనం టోటల్గా మేకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనము ల్యాంప్కి అడాప్టర్ని కనెక్ట్ చేసి పక్కకు పెట్టేద్దాం. సో ఈ అడాప్టర్కి మనకు నార్మల్గా 2 సైడ్స్కు ఇలా పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్గా మనం ల్యాంప్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు దీనికి. సో ఇలా పెట్టేద్దాం. ఇలా 1 సైడ్, దాంతోపాటు స్ప్రెడ్ చేసి, సో ఇంకొక సైడ్ ఇలా ఫిక్స్ చేయాలి. సో దట్ సైడ్ ఇంత సింపుల్గా మనం ల్యాంప్ని ఇలా అడాప్టర్కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసుకున్న దాన్ని మనం టోటల్గా సిల్వర్ ఫాయిల్ బాక్స్లో పెట్టుకున్నాక అందులో ఫిక్స్ చేయాలి. సో ఇవి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మన ప్రాసెస్లో మనకు అవసరమైంది సిల్వర్ ఫాయిల్. సో ఈ సిల్వర్ ఫాయిల్ని నేను బాక్స్ లోపల మొత్తం అతికిస్తాను ఫెవికాల్ యూజ్ చేసి. అండ్ దాంతోపాటు బల్బ్ని ఈ టేప్ పెట్టి స్టిక్ చేస్తాను. సో టోటల్గా స్టిక్ చేశాక మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ చూసారు కదా, టోటల్గా మనకి డిఐవై బాక్స్ రెడీ అయిపోయింది. ఇదే మనకి టోటల్గా డిఐవై బాక్స్, యాంటీవైరస్ అండ్ బ్యాక్టీరియా కిల్ బాక్స్ అని కూడా అనొచ్చు మనం దీన్ని. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, టోటల్గా దీనికి ఒక నేను అడాప్టర్ కనెక్ట్ చేశాను మనకు వీడియోలో చూపించినట్టుగా. ఈ అడాప్టర్ ఇలా ఇక్కడ మనం టోటల్గా మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు సో మనకి దీనికి పవర్ సప్లై కోసం ఎక్స్ట్రా ప్లగ్ కూడా యాడ్ చేశాను మనం నార్మల్గా మన స్విచ్ బోర్డ్లో కనెక్ట్ చేయడానికి. సో బ్యాక్ సైడ్ మనకు టోటల్గా ఇలా ఉంటుంది. అండ్ మన ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి టోటల్గా ఇక్కడ అంతా సిల్వర్ ఫాయిల్ కవర్ చేశాను. టోటల్గా మనకు సిల్వర్ ఫాయిల్తో నిండిపోయింది కదా. అండ్ ఇక్కడ మనకు బల్బ్ ఉంది కదా, యూవీ బల్బ్, ఇదే మనకు మెయిన్ ప్రోడక్ట్. ఈ యూవీ బల్బ్ అనేది మనకు టోటల్గా దీంట్లో యూవీ రేస్ వస్తాయి. అండ్ యూవీ రేస్ వల్ల ఇది టోటల్గా మనం ఇందులో పెట్టిన ప్రొడక్ట్స్ అన్ని వైరస్ అండ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది ఈ యూవీ రేస్ అనేవి. అందుకోసమే టోటల్గా నేను బాక్స్ని క్లోజ్ చేశాను. అండ్ నార్మల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇందులో యూవీ లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ అండ్ ఉంటాయి కదా, అవి మనం డైరెక్ట్గా చూడొద్దు, దానివల్ల మనకు ఐకి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ యూవీ రేస్ అనేది మన డైరెక్ట్గా స్కిన్ పైన పడొద్దు. సో అండ్ దాంతోపాటు మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఎక్కువగా ఇది పిల్లలు అవి ఇవి చూస్తుంటారు కదా, వాళ్ళకి చాలా దూరంగా ఉంచండి. అండ్ దాంతోపాటు మీరు కూడా మీ స్కిన్ పైన అండ్ ఐతో చూడడానికి మాత్రం ట్రై చేయకండి. అండ్ ఓన్లీ ఈ బాక్స్ తయారు చేసుకొని మీరు స్పెసిఫిక్గా వైరస్ అండ్ బ్యాక్టీరియా కిల్ చేసుకోవడానికి మాత్రమే ప్రాపర్గా యూజ్ చేసుకోండి. దానివల్ల మీరు మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ డిఐవై బాక్స్ తయారు చేశాను. సో టోటల్ అయితే మనకి ఈ బాక్స్ ఇలా ఉంటుంది. ఒకసారి మీకు ఈ లైట్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో దీన్ని పవర్కి కనెక్ట్ చేసి ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో నేనైతే డైరెక్ట్గా చూడట్లేదు, సో మీ సైడ్ పే చేసి పెడుతున్నా కదా, కెమెరా రికార్డింగ్లో మీకు కనిపిస్తుంది ఈ లైట్ ఆన్ ఆఫ్ అవుతుందో లేదో. లైట్ ఆన్ అయింది, ఇప్పుడు ఆఫ్ చేశాను. సో ఆన్ అయింది, ఆఫ్ చేశాను, ఆన్ అయింది. ఒకసారి మీకు టోటల్గా లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను, సో ఇంకా మీకు ప్రాపర్గా తెలుస్తుంది. ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. చూసారు కదా లైట్ ఆన్ ఆఫ్ ఎలా అవుతుంది. అండ్ దాంతోపాటు ప్రాపర్గా మనకు లైట్ అయితే సెట్ అయిపోయింది. ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఏ థింగ్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చో. నేను నా దగ్గర ఉన్న రిమోట్ అండ్ మొబైల్ అవన్నీ ఈ లైట్ కింద పెట్టి డిజిన్ఫెక్ట్ చేసి చూపిస్తాను. సో ఒకసారి మీకు చూపిస్తాను. నా దగ్గర ఉన్న మొబైల్ ఉంది, సో ఈ మొబైల్ అండ్ ఇంకా రిమోట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను ఈ లైట్ కింద పెట్టి చూపిస్తాను. సో ఎలా పెడతాను, సో నార్మల్గా జస్ట్ ఈ బాక్స్ ఉంది కదా, నేను బయట నుంచి వచ్చినప్పుడు సో ఈ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి జస్ట్ ఈ బాక్స్ ఇలా క్లోజ్ చేసేసి 3 minutes పెడతాను నేను. సో ఒక 2 minutes 3 minutes అలా ఇలా పెట్టి వదిలేయాలి అంతే. సో మన 2-3 minutes తర్వాత తీసేస్తే టోటల్గా మనకు ఆ ప్రొడక్ట్స్ అన్ని వైరస్ ఫ్రీ అండ్ దాంతోపాటు బ్యాక్టీరియా ఫ్రీ అన్నట్టు. సో మనం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేశాను లైట్, చుట్టూ మనకు కనిపిస్తుంది కదా, సో అదే మనకు యూవీ లైట్. ఎగ్జాక్ట్గా 3 minutes తర్వాత నేను తీసేస్తాను. సో ఇప్పుడు 3 minutes అయిపోయింది. నేను టోటల్గా ప్రోడక్ట్ని పెట్టేసి ఇప్పుడు టోటల్గా నేను ఇప్పుడు బాక్స్ తీసేస్తాను. తీసి మన ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ప్రొడక్ట్స్ అన్నీ టోటల్గా ఈ యూవీ లైట్ పడడం వల్ల వైరస్ ఫ్రీ అండ్ దాంతోపాటు బ్యాక్టీరియా ఫ్రీ అన్నట్టు మనం ఇలా ప్రాపర్గా సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది ఈ సిచ్యువేషన్స్లో. మీరు కూడా ఈ డిఐవై బాక్స్ని తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఈ ఆర్డర్ చేసుకొని టోటల్గా మనకు 500 రూపీస్ ఖర్చు అవుతుంది అంతే. ఎగ్జాక్ట్గా ల్యాంప్కి మనకు ఒక 250 రూపీస్ 300 రూపీస్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ అడాప్టర్కి ఒక 200 రూపీస్. టోటల్గా మనకు 500 రూపీస్లో టోటల్గా అయిపోతుంది ఈ ప్రాజెక్ట్, ద డిఐవై ప్రాజెక్ట్. అండ్ దాంతోపాటు మీకు ఎక్స్ట్రా అల్యూమినియం ఫాయిల్ అండ్ బాక్స్ మీరు మీ దగ్గర ఉన్నవి వాడుకోవచ్చు. సో ఇవే మనకు ఖర్చు అయ్యేవి. టోటల్గా 500 రూపీస్లో మీరు ఈజీగా ఈ డిఐవై బాక్స్ని రెడీ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇంకా పెద్ద సైజ్ బాక్స్ తయారు చేసుకున్నారనుకోండి, సో దాంట్లో మనం బయట నుంచి వచ్చిన ఏదైనా థింగ్స్ కానీ అండ్ దాంతోపాటు మన క్లాత్స్ వాష్ అయిపోయాక టోటల్ డ్రై అయిపోతాయి కదా, టోటల్గా ఉన్న క్లాత్స్ అనేది ఇచ్చి ఈ యూవీ లైట్ కింద ఒక 5 minutes ఒక 3 minutes పెట్టారనుకోండి, ఆ క్లాత్ పైన ఉన్న వైరస్ లేకపోతే బ్యాక్టీరియా కూడా టోటల్గా చనిపోతుంది. అలా ఆ విధంగా కూడా మీరు పెద్ద సైజ్ బాక్స్ తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా మీరు ఏమైనా బయట నుంచి వాటర్ క్యాన్స్ కానీ ఇంకేమైనా తీసుకొచ్చినప్పుడు కానీ అవి కూడా మీరు ఈ చిన్న బాక్స్లో సరిపోదు కాబట్టి ఇంకా పెద్ద సైజ్ బాక్స్ కావాలంటే ఇంకొక ల్యాంప్ కూడా యాడ్ చేసుకొని 2 lamps యాడ్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది 11 watts. సో మీరు చిన్న ల్యాంప్స్ ఉంటే 2 పెట్టాల్సి వస్తుంది, బట్ దీంట్లో అంత అవసరం లేదు. 11 watts అంటే చాలా హెవీనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ఒక సింగిల్ ల్యాంప్ పెట్టినా కూడా పెద్ద సైజ్ బాక్స్లో కూడా సరిపోతుంది. మీరు మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటినీ వైరస్ ఫ్రీ అండ్ దాంతోపాటు బ్యాక్టీరియా ఫ్రీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా డిఐవై బాక్స్ని తయారు చేసుకొని మీరు అండ్ మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా అండ్ సేఫ్గా ఉంటారనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్
చేసుకొని దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే బెల్ ఐకాన్ పక్కా క్లిక్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్ మై నెక్స్ట్ వ్లాగ్.